రాష్ట్రంలోనే అత్యాధునికంగా 4,000కు పైగా విద్యార్థులున్న ప్రతిష్టాత్మక ప్రభుత్వ హైస్కూల్ వైసీపీ పాలనలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అసహనం వ్యక్తం చేశారు. దేవాలయం వంటి హైస్కూల్లో గంజాయి ఆనవాళ్లు, రౌడాయిజం వెళ్లనివ్వకూడదని జరిగిందని విచారం వ్యక్తం చేశారు. ఈ హైస్కూల్లోనే ఇటీవల కొన్ని అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోవడం మరింత ఆందోళన కలిగించిందని అన్నారు. చంద్రంపాలెం ప్రభుత్వ పాఠశాలకు పూర్వ వైభవం తీసుకువస్తామని గంటా చెప్పారు. అసెంబ్లీ సమావేశాల కారణంగా రాలేక రవితేజను పంపించినట్లు ఎమ్మెల్యే గంటా చెప్పారు. కొంతమంది పనిగట్టుకుని అదే అంశాన్ని దుష్ప్రచారం చేశారు. అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని ఎమ్మెల్యే గంటా చెప్పారు. జరిగినప్పుడు ఆ దృష్టికి వస్తే నేను సమావేశాల్లో ఉన్నాను కాబట్టి మా అబ్బాయిని వెళ్ళి అక్కడ ఏమైందో కనుక్కొని ఏంటి అని చెప్పి ఒకసారి మాట్లాడమని చెప్పాను. దానికి వాడు వెళ్ళి అక్కడ హెచ్ఎం తోటి, అలాగే పోలీసు సిఐల తోటి, ఇతర ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధికారులతో అందరితో అక్కడ మాట్లాడి పిల్లలు ఇట్లా చేయకూడదు, ఇది మంచి డెవలప్ కావాల్సిన స్కూల్, దీన్ని ఇట్లా చేస్తే కరెక్ట్ కాదని చెప్పి అందరితో కలిసి ఒక మీటింగ్ పెట్టుకొని దాన్ని చెప్పి వచ్చాడు. దాన్ని కావాలని కొంతమంది వివాదం చేస్తారు. అక్కడ హెచ్ఎం సీట్లో కూర్చోవడం ఇవన్నీ కూడా మీరు విజువల్ చూస్తూ ఉన్నారు. మొత్తం ఇటు ఒక 15 మంది మొత్తం అంతా రౌండ్ టేబుల్ కూర్చొని అందరితో కలిసి మాట్లాడే జరిగిన ఇష్యూ చాలా సీరియస్ ఇష్యూ కాబట్టి నేను అసెంబ్లీ సమావేశాలు ఉన్నాను కాబట్టి వెంటనే అటెన్షన్ పే చేయాలి కాబట్టి నేను చెప్పిన మీదట వాడు స్కూల్లోకి వెళ్ళి అందరితో మాట్లాడే తప్ప నేనే హెచ్ఎం సీట్లో కూర్చోను. ఎందుకంటే హెచ్ఎం కావాల్సిన గౌరవం అటువంటిది. ఒకవేళ ఆయన కూర్చోమని కూడా ఆయన పక్కనే ఒక సేరేసుకొని మేము కూర్చొని ఆలోచన చేస్తాను తప్ప హెచ్ఎం సీట్లో కూర్చోవాల్సిన అవసరం లేదు. ఆయన సీట్లో కూర్చొని హెచ్ఎం నిలబెట్టి చేసేది వాళ్ళు. వైసీపీ టైంలో ఎన్నో చూసాడు ఇన్సిడెంట్లు. పోయినా అక్కడ ప్రజాప్రతినిధులు లేకపోతే అక్కడ లోకల్ నాయకులు అధికారులు నిలబెట్టి వాడు కూర్చొని మాట్లాడిన సంఘటన మనం చూసాం. మీరు అన్ని విజువల్ చూడండి. అక్కడక్కడ వాడు ఒకటే సీట్లో కూర్చోవడం కాదు, మొత్తం అందరూ కూడా ఇటు ఒక 15 మంది అటు 15 మొత్తం అందరూ కలిసి కూర్చొని ఏంటి సమస్య, ఏంటి ఏం చేస్తే బాగుంటుందని అటు పోలీసు ఉన్నారు, రెవెన్యూ ఉన్నారు, కార్పొరేషన్ అధికారులు ఉన్నారు, అలాగే స్కూల్కి సంబంధించిన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి ఇది ఒక మంచి మోడల్ స్కూల్ లాంటిది, ఇటువంటి స్కూల్లో ఇన్సిడెంట్ జరగకుండా మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, నైట్ వాచ్మెన్, నైట్ పెట్రోలింగ్ పెట్టాలనుకున్నారు. అలాగే ఇంకా మిగతా అక్కడ కావాల్సిన ఫెసిలిటీస్ గురించి కూడా చెప్పారు.